బాలకృష్ణ గారి డాకు మహారాజ్ టీజర్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందన్న. తన ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఎక్కడా లేని విజువల్స్ అయితే సినిమాలో ఉన్నాయి. విజువల్స్ కంప్లీట్ గా విజువల్స్ తో నడిపించారు. అసలు తనకైతే బాగా యాక్ట్ అయింది. సీనియర్ హీరోస్ లో ఇలాంటి క్యారెక్టర్ తనే చేయగలరు, బాలకృష్ణ చేయగలరు అన్న ఒక మార్క్ అయితే పడింది. అండ్ విజువల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో మాస్ పొలిటికల్ గానీ లేదంటే ఒక ఫ్యాక్షన్ బ్లాక్ డ్రాప్ తీసుకుంటారు అనుకున్నాం, కానీ ఈ లెవెల్ విజువల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అయితే ఉన్నాయి ట్రైలర్ లో, టీజర్ లో. అండ్ మూవీ కూడా అదే లెవెల్లో ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అంటే బాలకృష్ణ గారు బొట్టు పెట్టుకుని ఒక సీన్ ఉంది కదా, అది ఎలా అనిపించింది? అది కొంచెం తన ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకోవడం అనిపించింది, కానీ మేబీ అక్కడ ఫ్లాప్ అయినా సరే ఇక్కడైతే టార్గెట్ మిస్ అవ్వదు అనుకుంటున్నాం. మేబీ సంక్రాంతికి గట్టిగానే కొడతా అనిపిస్తుంది బాలయ్య బాబు అంటే. అంటే ఇప్పుడు బాలయ్య గారు అంటేనే సంక్రాంతికి వచ్చి హిట్స్ కొడుతూ ఉంటారు కదా, అంటే మీకు ఎలా అనిపించింది? ఈసారి కూడా హిట్ కొడతారు, కాకపోతే అది ఏ రేంజ్ లో కొడతారని చూసుకోవాలి. ఎందుకంటే గేమ్ చేంజర్ కూడా ఉంది కాబట్టి, ఒక సునామీ ఉంది కాబట్టి మేబీ తగ్గొచ్చేమో కానీ, బట్ హిట్ అయితే పక్కా. తన ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది తన ప్రీవియస్ మూవీస్. ఇప్పుడు తను ఏదైతే ఉన్నాయో ప్రీవియస్ మూవీస్ వాటితో ఏంటంటే ఒక యాక్షన్ అలా మరి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయిపోయి, ఇది కొంచెం కొత్తగా ఉంటుంది, కొత్తగా చూపించారు బాలయ్య బాబుని అన్న ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది. అంతే పాజిటివ్ గా సినిమాలో చూపిస్తారన్న ఎక్స్పెక్టేషన్ ఉంది. ఏ మాత్రం కొంచెం ఓకే బాలయ్య బాబు నుంచి ఒక కొత్త సినిమా వచ్చింది అన్న టాక్ వస్తే మాత్రం సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అయితే బిగ్గెస్ట్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఒకటేంటంటే కొత్తగా ఉంది అన్న ఒక కొత్త పాయింట్ వస్తే తప్ప